ఓ మానవా, మానవా, నా అంగుళికములు తీర్చేవి మానవా. నేను స్వర్గాధిపతి అయిన మా జనక మహారాజు ఇంటికి పోవాలి మానవా. ఎందుకు మానవా నా అంగుళము దొంగలించినావు? నువ్వు భూలోకంలోనే పనికిరావు. ఈ స్వర్గాధిపతులు స్వర్గంలో ఏం పనికొస్తావు? ఏమంటివి మానవా? నేను భూలోకంలో తినడానికి కూడా పనికిరానా నేను? మానవా చెప్పు మానవా, ఎందుకు అలా అంటున్నావు మానవా? నేను స్వర్గాధిపతి అయిన జనక మహారాజు కూతుర్ని మానవా. మా తండ్రి గారు భూలోకంలో నా బిడ్డ ఏం చేస్తుందో చింతతో మా మెదకులు కూడా తినటం లేదు మానవా. మా తండ్రి గారు భూలోకంలో నా బిడ్డ అంగుళకములు ఎవరు దొంగిలించారు, మానవుడు దొంగిలించారు అని చూస్తున్నాడు జనక. మా తండ్రి నన్ను అడుగుతున్నాడు ఫోన్ చేసి, మానవా చెప్పు మానవా, ఎందుకు మానవా నా అంగుళికములు నువ్వు దొంగిలించినావు? చెప్పు మానవా, నువ్వు అంగుళికములు ఇకపోతే నేను చాలా చింతించేదను మానవా. చెప్పు మానవా, ఎందుకు దొంగిలించావు మానవా? నా అంగుళికములు ఇవ్వు మానవా. ఈరోజు మన శ్రీదేవి పుట్టినరోజు అండి. ఈ డైలాగు ఎప్పుడు పనికొస్తుందండి. ఈ డైలాగు ఇప్పుడు ఆమె ప్రతి పుట్టినరోజు నాకు ఈ డైలాగ్ గుర్తొస్తుందండి. ఎంత బాగుంటుందో ఈ డైలాగు. నేను ఎంత నేర్చుకోవాలన్నా కూడా నాకు రాలేదు. ఎన్ని ఏండ్లైనా కూడా ఇది రాలేదండి. అట్లా నటన అనేది పుట్టుకతో రావాలా, అంతే కదా. చిన్నప్పటి నుంచి నటించింది శ్రీదేవి గారు. ఈరోజు శ్రీదేవికి హ్యాపీ బర్త్డేనండి. నిజంగా ఎంత బాగుందో ఇది ఎప్పుడు అనుకుంటా ఉంటాను. ఈ డైలాగ్ ఎప్పుడు నేను అనుకుంటాను, ఎంత బాగా చేశారు ఇది డైలాగు అని. ఈరోజు హ్యాపీ బర్త్డే శ్రీదేవి గారు మీకు. నేను ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఒదిగి ఉండే హీరోయిన్ అంటే నేను శ్రీదేవి గారిలోనే చూశానండి. ఇంత పెద్ద స్టార్ అయినా కూడా మామూలు స్త్రీగా, నేను మామూలు ఒక ఆడమనిషిలాగా నేను చూశానండి శ్రీదేవి గారిని. నేను స్టార్ అని ఎప్పుడు గర్వపడలేదండి శ్రీదేవి గారు. నేను పెద్ద స్టారు అని ఎప్పుడు గర్వపడలేదు. ఇప్పుడుండే హీరోయిన్లో 1-2 సినిమాలు చేసేటప్పటికే వాళ్ళలో గర్వం ఎంతో ఉంటుంది, నేను చూశానండి. కానీ శ్రీదేవిలో ఆ గర్వం నాకు కనిపించలేదు. నాకు అంత ఇష్టం అండి శ్రీదేవి గారంటే. నటన ఎంత బాగుంటుంది.